చెలో సెక్రటరియట్ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తూ చెలో సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అర్ధరాత్రి నుంచే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ముందస్తుగా ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మోత్కురావుపేట అటవీ మార్గంలో పెద్ద పులి సంచరిస్తుందన్న సమాచారంతో సోమవారం ఫారెస్ట్ రేంజ్ అధికారులు గాలింపు చేపట్టారు. పెద్ద పులి పాదముద్రలను తీసుకున్నారు. 2 రోజుల క్రితం మెత్కరావుపేట, చందుర్తి, తొర్తి పట్టణ అటవీ ప్రాంతంలో పాదముద్రలను గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మొన్న జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికలో ఓటింగ్కు పాల్పడ్డ బీజేపీ అభ్యర్థి మీనా సుఖేందర్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ పార్టీని నమ్ముకున్న అభ్యర్థులను ఎంపీ అరవింద్ ధర్మపురి నట్టెంట ముంచుతున్నాడని, గత 20 సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తూ 4 పర్యాయాలు వివిధ వార్డులలో కౌన్సిలర్గా గెలుపొందామని ఆయన తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి కాంగ్రెస్ శ్రేణులు అరాచకానికి నిదర్శనమని, కాంగ్రెస్ నేతలు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు సర్వసాధారణమైపోయాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి అన్నారు. పూర్వ విద్యార్థులు తమ జూనియర్లకు ఆదర్శంగా నిలవాలని, తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో నిలవడం తమకు, తమ పాఠశాలకు గర్వకారణంగా ఉందని సెయింట్ ఆల్ఫోన్స్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్ రెడ్డి అన్నారు.